జగనన్న ఇడిచిన బాణం రివర్స్ అయ్యి జగనన్నకే గుచ్చుకున్నదంటే ఏమో అనుకున్నాం గాని ఇప్పుడు ఒక్క బాణం కాదుల్లో వరుసగా 3-4 బాణాలు జగనన్న మీదకే రివర్స్ అయ్యి దూసుకొస్తున్నాయట. ఇది నేను చెప్తున్నది కాదు, బయట అందరు మాట్లాడుకుంటున్నారు. మరి అవతలోళ్ళ మీదకి దూసుకపోవాల్సిన గా బాణాలు ఉన్నట్టుండి ఎందుకు రివర్స్ అయినాయి? గా బాణాలు రివర్స్ గానికి ఎవల పాత్ర నన్ను ఉన్నదా? ఇగో ఇట్లా అన్ని ముచ్చట్లు అరుచుకొని వద్దాం పాండి. మరి మనం పెంచిన కోడి మనకంటేనే ఓడిస్తే ఎట్లుంటది? ఇగో ఇప్పుడు జగనన్న పరిస్థితి కూడా గట్లనే ఉన్నదట. నమ్మినోళ్ళందరూ రాజీనామాలు చేసి పార్టీలకెళ్ళి వెళ్ళిపోవడే కాదు, ఉల్టా జగనన్నకే పిట్టగూట్లే మైకుల ముంగట కౌంటర్లు ఎత్తున్నారట. అయితే గాళ్ళు గట్ల మాట్లాడడానికి కారణం జగనన్ననే. ఎందుకంటే నిన్న జగనన్న ఏం మాట్లాడిండో ఓ పారి మంచిగినుండ్రి. రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్, క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం తెలిసిందా? రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగరేసుకుని చెప్పాలి, పలానోడు మా నాయకుడు అని. అది ముఖ్యమంత్రి అయినా సరే, ఎమ్మెల్యే ఎంపీ అలాంటి ఆయనైనా సరే, ఎమ్మెల్యే అయినా ఇలాంటి అయినా సరే, ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తాం. కానీ మనమంతటి మనమే ప్రలోభాలకు లొంగో, భయపడో, ఏదో కారణం చేత మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ని, మన క్రెడిబిలిటీని మనం బలంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది, మన వాల్యూ ఏంది, మన క్యారెక్టర్ ఏంది, మన క్రెడిబిలిటీ ఏంది? అది సాయిరెడ్డికైనా అంతే, పోయిన 3 ఎంపీలకైనా అంతే. ఒకవేళ నువ్వు చెప్తా అన్నట్టు ఇంకా ఒకడో అడో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంతే. వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే అది వీళ్ళందరి వల్ల లేదు. ఇన్నారా? ప్రలోభాలకు లొంగద్దు, క్యారెక్టర్ ఉండాలి, విలువలుండాలి అని పోయిన ఎంపీలతో పాటు విజయసాయిరెడ్డి సారు పేరు తీసి అనే వరకు వాళ్ళు గట్టిగానే హట్ అయినరు. అందుకే ఇగో విజయసాయిరెడ్డి సారు గీ తిరగ పిట్టగుట్లే రాసుకొచ్చిండు. చూసిండ్రా? నాకు విలువలు, విశ్వాసం, క్యారెక్టర్ ఉన్నాయి కాబట్టే ఎసొంటి ప్రలోభాలకు లొంగలే. భయం అనేది నా బ్లడ్లోనే లేదు కాబట్టే ఎంపీ పదవిని, పార్టీ పదవుల్ని కూడా కాదనుకున్నా అని పోస్టు పెట్టిండు. ఇక ఈ పోస్టు చూసి అబ్బరదెబ్బా, విజయసాయిరెడ్డి సారు జగనన్నకు గట్టి కౌంటర్ వేసిండని మందందరూ గుసగుస పెట్టుకుంటున్నారు. ఒకలకొగలు పాలు నీళ్ళ లెక్క కలిసి ఉండే జగనన్న విజయసాయిరెడ్డి సార్లకు మరి ఏ ముచ్చట్ల షెడిందో ఏందో గాని ఇద్దరు ఒకలొగలు గిట్ల కౌంటర్లు వేసుకుంటున్నారు. ఇక పంక పార్టీకి వెళ్ళిపోయిన మోపిదేవి వెంకటరమణ సారు కూడా జగనన్న అన్న మాటలను ఖండించిండు. నేను ప్రలోభాలకు లొంగేవాన్నో కానో జగనన్న అంతరాత్మకే తెలవాలే. నేను గిట్ట ప్రలోభాలకు లొంగేవాన్నే అయితే నా మీద కేసులుండయి అని గట్టిగానే కౌంటర్ ఇచ్చిండు. మొత్తానికి గిన్నొద్దులు జగనన్న సైడున్న బాణాలన్నీ ఒక్కొక్కటి రివర్స్ అయ్యి జగనన్నకే గుచ్చుకుంటున్నాయి అన్నట్టు. జగనన్న నిన్న గట్ల మాట్లాడింది కాబట్టే అందరూ రివర్స్ అయినరని అంటున్నారు కొందరు. ఇక వీళ్ళందరి మాటలు విన్నాక మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి కష్టాలున్నప్పుడు ఇలువలు మాట్లాడద్దు సార్లు అని కారెడ్డాలాడుతున్నారు గిళ్ళ మాటలిన్న ఏపీ జనాలు.